బ్యాంకులో డబ్బు రెడీ అయిందట. నిన్న మేనేజర్ని కలిసినప్పుడు చెప్పారు. అయితే కాంక్రీట్ పని మొదలుపెట్టేద్దామా? వద్దు మేస్త్రి, 2-3 రోజుల పాటు పని ఆపేద్దాం. నాకు మనసేం బాలేదు. న్యూస్ పేపర్, టీవీలో వచ్చే వార్తలు చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. మీరేమీ దిగులు పడకండి, మన ఆషిక్కి ఏమీ కాదు. ఇన్షాల్లా. టీవీలో నాన్న పేరు చెప్తూ ఉన్నారు. రండి మాస్టర్. రారా. హైజాక్ చేసిన ఆ బస్సులో 3 ఇండియన్స్ ని బందీలుగా ఉంచారు. అందులో కాకినాడకు చెందిన ఆషిక్ కూడా ఉన్నారు. ఇంకా తీవ్రవాదుల డిమాండ్స్ ఏంటో మనకి తెలియలేదు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇండియన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. త్వరలోనే ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకోవచ్చు. కిడ్నాప్ చేసిన వాళ్ళ ఆచూకీ కూడా మనకి ఇంతవరకు తెలియలేదు. విదేశాంగ మంత్రి దీని గురించి మనకి పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తారు. ప్రజలు దీని గురించి ఎటువంటి ఆందోళన పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేశారు. ఆఫ్ఘనిస్తాన్ లో హైజాక్ చేయబడ్డ బస్సులో ఆంధ్రాకి చెందిన ఒక యువకుడు, మధ్యప్రదేశ్ కి చెందిన ఇంకొక యువకుడు ఉన్నారని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వము ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపినట్టు, బందీలుగా ఉన్నారు క్షేమంగా ఉన్నట్టు విదేశాంగ మంత్రి చెప్పారు. వాళ్ళని పట్టుకున్నది ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కాదు. వీళ్ళు అసలు ఏం న్యూస్ రాస్తున్నారో ఏంటో. అసలు అందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు? బాగుపడరు. నువ్వు కావాలంటే వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదితో మాట్లాడు. ఇదంతా సమరసంగా మాట్లాడి తేల్చాలి కదా. మాస్టర్ గారు వస్తున్నారా? ఏదైనా సమాచారం తెలిసిందా మాస్టర్? లేదయ్యా, నేనిప్పుడు కూడా కంపెనీకి ఫోన్ చేసే వస్తున్నాను. కానీ అక్కడెవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నాకు చాలా కంగారుగా ఉంది. ఆషిక్కి ఇలా జరుగుతుందని అనుకోలేదు. మాస్టర్, మన పంచాయతీ ప్రెసిడెంట్ ద్వారా ఎమ్మెల్యే మినిస్టర్ని పట్టుకుని వాళ్ళ మూలంగా ఏదైనా సాయం అడగచ్చు కదా. అవును, పెద్ద ప్రెసిడెంట్. ఆయన దగ్గరికి వెళ్తే ఏ పని జరగదు తెలుసా? ఇక్కడ పాపయ్య గారికి ఉండుంటే ఈ సమస్యని సెంట్రల్ దాకా తీసుకెళ్లి ఉండేవాడు. అప్పుడు నువ్వు ఆ పాపయ్యని ఆఫ్ఘనిస్తాన్ పంపించి చూడు. మీ పార్టీ వచ్చి 3 ఏళ్ళు అవుతుంది కదా. నువ్వు అనవసరంగా మాట్లాడదు. ఇక్కడ అవినీతి చేయడం తప్ప ఈ 3 సంవత్సరాల్లో మీరు ఏం చేశారని చెప్పండి. ఇటా మంచి వాళ్ళగా నటించకూడదు చెప్తున్నాను. నోరు మూసుకోండి. మీ పార్టీ గురించి మాట్లాడడానికి ఇది సమయం కాదు. మాస్టర్, దేని గురించి మీరు బాధపడకండి. 2 రోజులు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. మన దేశ వాళ్ళని బంధిస్తే గవర్నమెంట్ ఊరికే ఉంటుందా? అది మీకు తెలుసు కదా. మాస్టర్ ఉండండి, నేను టీ తీసుకొస్తాను. వద్దు వీరయ్య, నేను మళ్ళీ వెళ్ళి ప్రెసిడెంట్ గారిని కలిసి ఎమ్మెల్యేకి, మంత్రి గారికి మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడమంటాను. మాస్టర్ బాధేంటో మీరెవరూ అర్థం చేసుకోవటం లేదు. ఈ విషయంలో నా అభిప్రాయం ఏంటంటే, మన ఆషిక్ కోసం మనం అందరం పోరాటం చేయాలి. నువ్వు ఒక పెద్ద ఫోటో తీసి న్యూస్ పేపర్లు ఇవ్వు. ఆ తీవ్రవాదులు వచ్చి ఆ 3 తీసుకొచ్చి నీ చేతికి అప్పచెప్తారు. చూడు, టైం వేస్ట్. ఏదో ఒకటి మాట్లాడుతూ. For more updates, like, comment,
subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.